ఐపీఎల్ 2025 భాగంగా కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య ఏప్రిల్ 3వ తేదీన ఒక హై వోల్టేజ్ రీవెంజ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో మీ అందరికి తెలిసిందే, లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ ప్రతి టీంని డామినేట్ చేసినా కేకేఆర్ని డామినేట్ చేయలేకపోయింది. అలా అయితే వాళ్ళైతే క్వాలిఫైయర్స్లోనూ అలాగే ఫైనల్స్లోనూ అలాగే లీగ్ మ్యాచ్లోనూ కూడా వాళ్ళతో ఓడిపోయడం జరిగింది. సో డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే రివెంజ్ తెచ్చుకోవాలని చూస్తారు కాబట్టి డెఫినెట్గా ఇది ఒక హై వోల్టేజ్ రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో బోత్ జట్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో వాళ్ళు ప్రీవియస్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచాలనుకుంటారు. సో ఎనీవే వాళ్ళ హెడ్ టు హెడ్ రికార్డు ఒక విషయానికి వచ్చేస్తే సో టోటల్గా 28 మ్యాచ్లు అయితే కేకేఆర్ అయితే 19 మ్యాచ్లు గెలిచింది. కేవలం 9 మ్యాచ్లే హైదరాబాద్ పరిమితం అవ్వడం జరిగింది. క్లియర్గా కేకేఆర్కి అయితే ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈడెన్ గార్డెన్స్ మీద ఆడుతున్నారు కాబట్టి డెఫినెట్గా కోల్కతా టీంకి అయితే అడ్వాంటేజ్ దొరికే అవకాశం ఉంటుంది. సో మనందరికి తెలిసిందే ఈడెన్ గార్డెన్స్ అంటేనే ఒక హై స్కోరింగ్ వెన్యూ. సో బౌలర్స్ అయితే ప్లేలోకి రాకపోవచ్చు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేజింగ్ తీసుకోవడానికి ఎక్కువ పడతారు. సో మనం గ్రౌండ్ స్టార్ట్ చేసుకునేటప్పుడు చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇది ఒక హై స్కోరింగ్ వెన్యూ అని చెప్పుకోవచ్చు. సో బోత్ టీమ్స్ దగ్గర చాలా మంచి హిట్టర్స్ అలాగే మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి సో మనమైతే ఒక హై స్కోరింగ్ బ్యాటిల్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బౌలర్స్ ఇనీషియల్గా పేసర్స్కి అయితే హెల్ప్ ఉంటుంది. సో పవర్ ప్లేలో సో మళ్ళీ డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో డెఫినెట్గా చేజింగ్ తీసుకునే దానికి టీంలు గెలిచే అవకాశం ఉంటుంది. సో గ్రౌండ్ స్టార్ట్ విషయానికి వచ్చేస్తే టోటల్గా 94 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు 38 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు 56 సార్లు గెలిచారు. ఇక హైయెస్ట్ స్కోర్ చూసుకున్న 262 ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వచ్చేస్తే వాళ్ళైతే ఫస్ట్ మ్యాచ్ ఘనంగా స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళు మిగతా 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. సో ఎల్ఎస్జీ మరియు ఢిల్లీ జట్ల మధ్య ఘోరంగా అయితే ఓడిపోయారని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో వాళ్ళు గెలవాలని చూస్తారు. సో మనందరికి తెలిసిందే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో 286 కొట్టేశారు. సో మళ్ళీ ఆ రేంజ్లో ఆడతారని మనమైతే ఎక్స్పెక్ట్ చేసాం. వాళ్ళైతే ఆ రేంజ్లో ఆడకపోయారు. సో మెయిన్లీ వాళ్ళకి ఇది ఒక రీవెంజ్ లాగా కూడా మనమైతే అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ లీగ్ మ్యాచ్లోను అలాగే క్వాలిఫైర్ 1లోను అలాగే ఫైనల్ మ్యాచ్లోను కూడా కోల్కతా టీంతో వాళ్ళైతే ఓడిపోవడం జరిగింది. డెఫినెట్గా దానికైతే రివెంజ్ తీర్చుకుంటారు. సో డెఫినెట్గా లాస్ట్ ఇయర్ వాళ్ళు అన్ని టీమ్స్ని డామినేట్ చేసినప్పటికీ సో కోల్కతా టీంని అయితే డామినేట్ చేయలేకపోయారు. సో డెఫినెట్గా ఇది ఒక హై వోల్టేజ్ రివెంజ్ మ్యాచ్ లాగా మనం అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ టీం అయితే చాలా స్ట్రాంగ్గా అయితే కంబ్యాక్ ఇవ్వాలని మనం అయితే కోరుకుందాం. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ కానీ వాళ్ళకైతే పవర్ ప్లేలో అటాక్ చేసి మంచి స్కోర్ని అయితే రాబట్టాలని కోరుకుందాం. సో మెయిన్లీ వాళ్ళకి క్వాలిఫైర్స్లోను అలాగే ఫైనల్స్ మ్యాచ్లోను అభిషేక్ శర్మ మరియు హెడ్ అయితే వాళ్ళకైతే హ్యాండ్ ఇచ్చేసాడు కాబట్టి హైదరాబాద్ టీం అయితే ఓడిపోవడం జరిగింది. సో క్లాస్ని అయితే మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి అతను ఎలా ఆడతాడో చూడాలి. సో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కి అయితే ఇది ఒక పండగ లాంటిదని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఇది ఒక హై స్కోరింగ్ వెన్యూ కాబట్టి వాళ్ళు ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళేంటో ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళకైతే బీభత్సమైన ట్రోల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ముంబై టీం అయితే ఎలాంటి డామినేట్స్ కేకేఆర్ పై గెలిచిందో వీళ్ళు కూడా అలాంటి డామినేట్ చేసే వాళ్ళు కానీ గెలిస్తే డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ టీం స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చినట్టు అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ పవర్ ప్లే అనేది చాలా అంటే చాలా క్రూషియల్గా మారబోతుంది. సో రెండు టీంలు పవర్ ప్లేలో చాలా విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో పవర్ ప్లేలో ఎన్ని రన్స్ స్కోర్ చేస్తే వాళ్ళకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది మ్యాచ్ గెలిచే అవకాశాలు. డెఫినెట్గా వీళ్ళు కానీ టాస్ గెలిచే చేజింగ్ తీసుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుని 300 కొడతామనేసి వాళ్ళైతే తొందరగా ఆల్అవుట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈసారి కేకేఆర్ బౌలింగ్ స్ట్రాంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్నాళ్ళు లేని ఎక్స్పీరియన్స్ ఈ మ్యాచ్లో వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ బౌలింగ్ సరిగ్గా లేదు, ఈ మ్యాచ్లో బాగా ఆడే అవకాశం ఉంటుంది వాళ్ళ బౌలింగ్ అటాక్ కూడా. సో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అయితే మంచి ఫామ్లో ఉండాలని చెప్పుకోవచ్చు. సో మంచి ఫామ్లో లేకపోయినప్పటికీ వాళ్ళైతే అరౌండ్ 180+ అయితే స్కోర్ చేస్తున్నారు. సో వాళ్ళ బౌలింగ్ అటాకే మంచి ఫామ్లోకి రావాలని కోరుకుందాం. ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, ఇక నెంబర్ 2లో ట్రావిస్ హెడ్, నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6లో అంకిత్ వర్మ, నెంబర్ 7లో అభినవ్ మనోహర్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 హర్షల్ పటేల్, నెంబర్ 10 మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 11లో సమర్జిత్ సింగ్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడమ్ జాంపా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కోల్కతా టీం విషయానికి వస్తే వాళ్ళైతే ముంబై టీం మీద ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. సో డెఫినెట్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళైతే అంత ఘోరంగా ఓడిపోతారనేసి. సో మెయిన్లీ వాళ్ళు సెకండ్ మ్యాచ్ ఎల్ఎస్జీపై అద్భుతమైన విక్టరీ కొట్టినప్పటికీ వాళ్ళైతే ఈ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. సో మెయిన్లీ వాళ్ళైతే బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్ వల్లే వాళ్ళైతే సరిగ్గా స్కోర్ చేయలేకపోయి మ్యాచ్ని అయితే ఘోరంగా ఓడిపోయారని చెప్పుకోవచ్చు. సో అలాగే వాళ్ళ బౌలింగ్ అటాక్ కూడా ఎక్కడా కానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయింది. సో డెఫినెట్గా వాళ్ళైతే ఈ మ్యాచ్లకు ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ తెచ్చుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. సో వీళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ ఉందంటే డెఫినెట్గా వీళ్ళకైతే ఇది హోమ్ గ్రౌండ్. అలాగే ఎస్ఆర్హెచ్ పై వీళ్ళకైతే అద్భుతమైన రికార్డ్ ఉంది. మనం గ్రౌండ్ స్టార్ట్ చెప్పుకున్నాం, హెడ్ టు హెడ్ రికార్డ్ విషయం చెప్పుకునేటప్పుడు చూసాం. సో
వీళ్ళకైతే చాలా అంటే చాలా మంచి రికార్డ్ అయితే ఉంది. సో అందులోని ఈ మ్యాచ్లో రసెల్ మరియు రింకు సింగ్ ఫామ్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. సో వాళ్ళ బ్యాటర్స్ అయితే ఎక్సలెంట్ ఫామ్లో లేరని చెప్పుకోవచ్చు. వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ కోల్కతా టీం దగ్గర వాళ్ళైతే మంచిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. సో రసెల్ ఫామ్లోకి రావాలి. రింకు సింగ్ అయితే తన మెరుపులు చూసి చాలా కాలం అయితే అయిపోయింది. సో తన నుంచి బ్యాట్ నుంచి కూడా కొన్ని రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ కూడా ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో వాళ్ళు ప్రీవియస్ ఈ మ్యాచెస్గా సరిగ్గా ఆడటం లేదు కాబట్టి ఈ మ్యాచ్లో ఒక హై స్కోరింగ్ వెన్యూ కాబట్టి డెఫినెట్గా వీళ్ళందరూ ఫామ్లోకి వస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో చూడాలి వాళ్ళ కొత్త కెప్టెన్ రహానే ఈ మ్యాచ్నైనా గెలిపిస్తాడో లేదో. అలాగే 23 కోట్లు పెట్టిన వెంకటేష్ అయ్యర్ అయితే సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయిపోతున్నాడు. సో ఇదైతే వాళ్ళకి చాలా బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి బ్యాక్ ఫైర్ వల్లే వాళ్ళైతే మ్యాచ్లో అయితే ఓడిపోతున్నారు. చూడాలి ఎలాంటి కంబ్యాక్ అయితే వాళ్ళు ఇస్తారు. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో రింకు సింగ్ మరియు రసెల్ అయితే చాలా అంటే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది స్కోర్ ఎంత వెళ్ళే అవకాశం ఉంటుందో. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎంత స్కోర్ కొడతారో, సెకండ్ బ్యాటింగ్ చేసి ఎలా చేస్తారో రింకు సింగ్ మరియు రసెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో కోల్కతా టీం అయితే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి. వాళ్ళైతే డిఫెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి సో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తారో లేదో చూడాలి. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో చాలా క్లోజ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా సునీల్ నారాయణ మరియు డీకాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 3లో అంగిరకన్ రఘువంశీ, నెంబర్ 4లో అజింక్య రహానే, నెంబర్ 5లో వెంకటేష్ అయ్యర్, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో ఆండ్రే రసెల్, నెంబర్ 8లో ఆండ్రిక్ నోటెస్, నెంబర్ 9లో హర్షిత్ రాణా, నెంబర్ 10 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 11 వైభవ్ అరోరా, నెంబర్ 12 రమన్దీప్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక ఎవరు గెలిచారనే విషయానికి వస్తే డెఫినెట్గా నేనైతే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అలాగే మంచి బౌలింగ్ లైనప్ ఉంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాదనేదే ఒక మైనస్ తప్పితే, అలాగే వాళ్ళకి కేకేఆర్ పైన మంచి రికార్డ్ లేనదే మైనస్ తప్పితే సో క్లియర్ ఎస్ఆర్హెచ్ టీం గెలిచే అవకాశాలు అయితే నేను అనుకుంటున్నాను. అందులోనూ వీళ్ళకైతే లిప్ కిస్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో ఈరోజు సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ గెలిచే ఆ లిప్ కిస్ అయితే రిటర్న్ గిఫ్ట్గా ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఇదైతే వాళ్ళకైతే మైండ్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్లో నేనైతే హైదరాబాద్ గెలుస్తుందని అనుకుంటున్నాను. సో ఇదైతే 100% ప్రెడిక్షన్ కాదు. సో మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఆఫ్టర్ 7:10 కల్లా నేనైతే మళ్ళీ కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడతాను ఏ టైం గెలుస్తుందో. సో డెఫినెట్గా బెట్టింగ్స్కి వాటికి దూరంగా ఉండి సో బెట్టింగ్స్ వల్ల వచ్చేది ఏముండదు. సో ఈ మ్యాచ్కే మీ అందరికి తెలిసిపోయి ఉంటుంది. సో అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్తో సో గెలుస్తానని టీంలు అయితే గెలవలేదు. సో అలాగే ఓడిపోయే టీంలన్నీ గెలుస్తున్నాయి. సో డెఫినెట్గా బెట్టింగ్స్కి వాటికి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.